యుద్ధం ఇంకా ముగియలేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ కీలక ప్రకటన. అమెరికాతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. తాము ప్రతిపాదించిన 10 సూత్రాలకు ఆమోదం లభించినప్పుడు మాత్రమే యుద్ధానికి ముగింపు లభిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన చర్చలు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఈ నెల 10వ తేదీన చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. తమకు అమెరికాపై నమ్మకం లేదని, అయినప్పటికీ ఈ చర్చల కోసం 2 వారాల సమయం ఇచ్చామని పేర్కొంది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్పింది. ఈ చర్చల్లో శత్రువు లొంగిపోవడం ఒక నిర్ణయాత్మక రాజకీయ విజయంగా మారితే ఈ గొప్ప చారిత్రక విజయాన్ని మనందరం కలిసి జరుపుకుందామని ఇరాన్ ప్రజలను ఉద్దేశించి సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్యూరిటీ తెలిపింది. లేదంటే ఇరాన్ జాతి డిమాండ్లు నెరవేరే వరకు భుజం భుజం కలిపి పోరాడదామని సూచించింది. మా చేతులు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రువు చేసే చిన్న పొరపాటును కూడా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపితేనే తమ సాయుధ దళాల రక్షణ చర్యలను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాచి ప్రకటించారు. సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్తో 2 వారాల పాటు హర్మోజ్ జలసంధిని తెరవనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్య అధ్యక్షుడు ఆసీ మునీర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికతో పాటు ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాలపై చర్చలకు యుఎస్ అంగీకరించిందని అన్నారు. అయితే ఇరాన్పై దాడులు పూర్తిగా ఆగితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక పరిమితులకు లోబడి ఇరాన్ సైన్య సమన్వయంతో హర్మోజ్ జలసంధి నుంచి రాకపోకలు జరుగుతాయని వెల్లడించింది.